కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే శ్రీ గణేష్ వైపే కంటోన్మెంట్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కంటోన్మెంట్ లో ఎన్నో ఏళ్లుగా ఉన్న కుటుంబ పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తీరటం ఖాయమంటూ చెబుతున్న కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఇటు కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఇప్పటికే ఇటు రోడ్ షోలు కానివ్వండి, దాంతోపాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్లతో అంతా కూడా ప్రచారంలో స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి. ప్రచారానికి కూడా చాలా తక్కువ సమయం ఉండడంతో ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు, మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మనము చూడొచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గారు విస్తృత ప్రచారం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంటింటికి ప్రచార కార్యక్రమాలతో, సభలు సమావేశాలతో ఇటు క్యాడర్లో కూడా జోష్ నింపుతున్నటువంటి సిచ్యువేషన్. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. శ్రీ గణేష్ గారితో ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. సో మీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానివ్వండి, మీ ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుంది ఏంటి సార్? డోర్ టు డోర్ వెళ్తున్నాము, ప్రతి చోట బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. అందరూ కూడా కాంగ్రెస్ అయితేనే అభివృద్ధి అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో అన్ని దక్కుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు ఉండే ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ రావాలని ప్రజలు డిసైడెడ్ ఉన్నారు. ప్రజలు కూడా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అశేష ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజలు పూర్తిగా మీకు ఎక్కడ మొత్తం కూడా మీ మద్దతు ఉందంటారా? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. అన్ని పథకాలన్నీ అమలవుతుంది, కాంగ్రెస్తో డెవలప్మెంట్ అవుతుందని ప్రజలందరూ నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు పాదయాత్ర ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా జన స్పందన బాగుంది. ఓవైపు ఏమో బీఆర్ఎస్ ఏమో మా సిట్టింగ్ స్థానాన్ని మేము నిలబెట్టుకుంటాము, గెలిచి తీరుతామని బీఆర్ఎస్ చెప్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఏమో మోదీ చరిష్మా మాకు కలిసి వస్తుందని బీజేపీ అభ్యర్థి చెప్తున్నారు. సో ఏం చెప్తారు గణేష్ గారు? జనాలందరూ ఈసారి అభివృద్ధికే ఓటేస్తారు. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోటే సాధ్యమవుతుంది, మా గణేష్ తోటే సాధ్యమవుతుంది అని డిసైడెడ్ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసినట్టుంటే 25-30 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం కంటోన్మెంట్లో పాలిస్తుంది. కాబట్టి వాళ్ళ పాలనలో డెవలప్మెంట్ కాలే. గణేష్ కొత్త మార్పు వస్తే డెవలప్మెంట్ ఉంటుందని అందరికీ ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అత్యధిక శాతంగా ఆశీర్వదించి మాకు అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. శ్రీగణి గారు చెప్పండి, రాష్ట్రంలో మార్పు వచ్చింది, మీ కంటోన్మెంట్లో కూడా ఈసారి పూర్తిగా మార్పు వస్తుంది అంటారా? రావాల్సిందే అండి. రాకుండా ఇంకా చాలా సంవత్సరాల నుంచి వెనక పడిపోయాము, ఇంకా అట్లనే వెనకలనే ఉండిపోతాము. ప్రతి అమ్మనైనా కూడా ఆశిస్తారు మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు రావాలా, పిల్లలకి నౌకరీ రావాలా, ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు రావాలని వాళ్ళు కూడా ఆశిస్తారు. కానీ వాళ్ళు ఆశించిన విధంగా గతంలో ఎప్పుడు కూడా పాలన వాళ్ళకి దక్కలే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తోటి వీళ్ళకి ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తాయని నమ్మకం ఉంది. ప్రతి పథకం వాళ్ళకు అందుబాటులో వస్తాయని కూడా నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈజీగా కాంగ్రెస్కి వేస్తారు. ఎందుకంటే బీజేపీ కూడా తెలుసు కదా ఇక్కడ ఏమి లేదే లేదు. ఫైనల్గా చెప్పండి, మీ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి మార్పు గురించి, అభివృద్ధి గురించి ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నన్ను ఒకసారి మీరు గెలిపించండి. తప్పక మీలో ఉన్నవాన్ని, మీ మధ్యలో పెరిగిన వాడిని, 15 సంవత్సరాల నుంచి మీ కష్టాలు తెలిసిన వాడిని, మీ అవసరాలు తెలిసిన వాడిని ఖచ్చితంగా అవన్నీ తీరుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. తప్పకుండా తమ భారీ మెజారిటీతో గెలుపొంది తీరుతామంటూ కూడా కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి కంటోన్మెంట్ నుంచి.